దిస్ ఈజ్ సో చీపా, మరీ అంతలాగా. అందుకే శ్రీజ తగులుకుంది, తగలక మంచిద తగులుకుంది రా బాబు అనుకున్నాను నేను. అంతే, అక్కడ పైకి నోరు లేపి మాట్లాడుతుంటే స్లోగా మాట్లాడంట. అమ్మ బాబాయ్, శ్రీజ నోట్లో నోరు అట్టు కూడా అర్థమైపోయి ఉంటుంది సంజన గర్లానియే కరెక్ట్. ఎందుకంటావా, ఈ వీడియో చూడు, నీ ఒపీనియన్ మారుస్తా. ఆశా సైని వర్సెస్ సంజన గర్లాని, ఎవరు కరెక్ట్? పద మాట్లాడుకుందాం. ఆశా సైని రీతుని పట్టుకుని ఏడ్ చేస్తూ ఉంటుంది, పక్కన పవన్ ఓదారుస్తూ ఉంటాడు. ఏమైంది అనేది అప్పటి వరకు ఎవరికి తెలియదు. అసలు ఏం జరిగింది అని కట్ చేస్తే, సంజన గర్లాని వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, అది కూడా బాయ్స్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అడిగే వెళ్ళారంట. బాయ్స్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ షాంపూ అండ్ కండిషనర్ ఏదైతే ఉందో అది కింద పెట్టేస్తారు. ఎక్కడ కింద, మనం ఫ్లోర్లోంచి వాటర్ వెళ్తుంది చూడు, అక్కడ పక్కన బేసిన్ ఉంటుంది అండ్ పైన కబోర్డ్లో కాదు, పైన కబోర్డ్ ఉంటుంది, కింద వాటర్ వెళ్తుంది కదా నార్మల్గా మనం స్నానం చేసినప్పుడు, అది కానీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ పెట్టేశారంట. అక్కడ ఎవరు పెట్టారు? అక్కడ పెట్టి నేను ఎందుకు తీస్తా, ప్రతిదానికి వాళ్ళందరూ పెట్టేస్తే, ఆల్రెడీ రీతు ఒకసారి పెట్టేసిందంట. రీతు ఒకసారి పెడితే అక్కడ అలా పెట్టేయొద్దు, పెట్టేస్తే నేను తీయలేను, నువ్వు వాడిన తర్వాత నువ్వు తీసేయన్నదంట. ఓకే అని సైనికి అప్పటితో క్లారిటీ అయిపోయింది. దాని తర్వాత సంజన మళ్ళీ చేసినప్పుడు, నువ్వు వర్కర్ కదా అంటే, అది నువ్వే కదా క్లీన్ చేస్తున్నావు అంటే, నువ్వే తీసి పెట్టాయంటే, ఐఎమ్ నాట్ ఏ క్లీనర్ హియర్, నేను క్లీన్ చేయడానికి రాలేదు ఈ హౌస్కి అని సైని కొంచెం ఫీల్ అయ్యి బయటకు వచ్చి ఏడ్చేసింది. ఇదే క్వశ్చన్ పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టారు, అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు కదా, ఇప్పుడు బిగ్ బాస్ అక్కడ ఎందుకు ఉన్నాయి, ఆ కబోర్డ్లో ఎందుకు ఉన్నాయి అని నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చెప్పుకోవాలి, లేదంటే ఇంతగా నీట్గా చేస్తున్న సైని గారు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు మీరు అలా చేస్తున్నారంటే, అబే ఆవిడ అసలు విని పరిస్థితుల్లో లేదు, నేను అలాగే పెడతా అని చెప్పి పవన్ ఎదురుగానే లోపల తీసుకెళ్ళి పెట్టింది. బాబా ఎంత పొగరా, ఎంత రూడ్నెస్ అనిపించింది నాకైతే. ఆవిడ ఏమనుకుందో అర్థం కాదు, కానీ మొత్తం అందరూ క్వశ్చన్ చేస్తుంటే, ఇప్పుడు 15 మెంబర్స్ ఉన్నారు, 15 మెంబర్స్లో 14 మెంబర్స్ అలా పెట్టడం కరెక్ట్ కాదండి అని చెప్తుంటే, నార్మల్గానే అబ్బే నేను అలాగే పెడతా, ఇది నా స్టాండ్ అంటుంది. దాంట్లో ఏం మ్యాటర్ ఉంది? బాతులు ఎవడైనా సరే, బుద్ధున్నవాడు ఎవడైనా సరే కింద పెట్టుకుంటాడా షాంపూ అవి? కబోర్డ్లో కూడా కాదు, కింద ఫ్లోర్ పైన పెట్టుకుంటాడా ఎవడైనా? అలా చేయకూడదని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, అది క్వశ్చన్ చేయడంలో కానీ పవన్ కళ్యాణ్ అయితే చాలా మెచ్యూర్గా బిహేవ్ చేశాడు. నాకైతే నీకెలా అనిపించింది? ఇదంతా ఎపిసోడ్లో వేస్తారో లేదో తెలియదు, కానీ నార్మల్గా ఒక 1 అవర్ పాటు జరిగింది ఆ డిస్కషన్ మొత్తం. అక్కడ నేనెందుకు తీయాలి అంటుంది, అదేంటిది మీరు వాష్రూమ్లో యూస్ చేసుకుంటున్నారు, అదే గర్ల్స్ వాష్రూమ్లో పెడతారంటే గర్ల్స్ కూడా మేము డిస్కంఫర్ట్ అది అంటున్నారు. అదే బాయ్స్ వాష్రూమ్లో ఎందుకు పెట్టారంటే, బాయ్స్ వాష్రూమ్లో తీసేసాను, నేను గర్ల్స్ వాష్రూమ్లో పెట్టాను అంటున్నారు. అసలు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు, ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు. యాక్చువల్లీ లాస్ట్లో భరణి వచ్చి సాల్వ్ చేసేసాడు. నార్మల్గా సాల్వ్ చేయకూడదు అనిపించింది నాకు, ఎందుకంటే అది చిన్న గొడవే. ఆ చిన్న గొడవ అయ్యి అలాగ మనకు కంటెంట్ వస్తుంది కదా, మనకు కంటెంట్ ముఖ్యం. బిగులు ఎవరు మాట్లాడుకుంటే ఎవరు కొట్టుకుంటే మనకి ఎందుకు? నాకైతే అదే అనిపించింది. భరణి అందరినీ పిలిచి 15 మంది వచ్చారు, లేదా 15 మంది ఇది వినండి, దీని విషయంలో ఇలా గొడవ పడద్దు, ప్రశాంతంగా వెళ్ళిపోతాం. ప్రశాంతంగా వెళ్ళడానికి వచ్చావేంటో అని నువ్వు బిగ్ బాస్కి? ప్రశాంతంగా వెళ్ళడానికి ఎందుకు? మాకు గొడవలు కావాలి. అది అక్కడ వాళ్ళు డిస్కస్ చేయకుండా, వాళ్ళు అక్కడ సాల్వ్ చేసుకోకుండా, మేము బ్రెయిన్లో పెట్టుకుని ఉంటాము అన్నట్టు ఉన్నారనుకో, అది కాస్త అది వేరే గొడవ మీద రియాక్ట్ అవుతుంది. ఆ గొడవ వేరే గొడవ. అదేదో బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే చూసావా, నాన్నకు ప్రేమతనా సారీ ఏదో, అది నేను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో రిపిల్ ఎఫెక్ట్ లాగా, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా దానికి అలా అయిపోతున్నది అనమాట. అది మనకు కావాల్సింది. ఇదంతా విన్న తర్వాత ఎవరు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు? ఒకవేళ ఎపిసోడ్లో వేసినా వేయకపోయినా సరే, 24 అవర్స్లో ఏదైనా ఫైట్ జరిగినా సరే, ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సరే, నా నుంచి వీడియో తప్పనిసరిగా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకో.